హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ హవాల్దార్ పోస్టులకి సంబంధించి 11,000 వేకెన్సీస్తో నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి 10th పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ రిక్రూట్మెంట్ని ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ చేయాలనుకునేటువంటి వారు ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూడండి. మీకు యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎస్ఎస్సి ఎంటీఎస్ పోస్టులకి సంబంధించి ఆన్లైన్లో మీరు ఏ విధంగా అప్లికేషన్స్ పెట్టుకోవాలనేటువంటి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వీడియో అయితే చేయడం జరిగింది. ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి. సో ఈ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవాల్దార్ పోస్టులకి సంబంధించిన A to Z కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చెప్పాను. సో ఈ వీడియో లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ 2 వీడియోస్ ఖచ్చితంగా చూడండి, డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అవుతాయి. ఫ్రెండ్స్, మనకి ఈసారి ఎంటీఎస్ పోస్టులకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అంతా కూడా కంప్లీట్గా మార్చేశారు. సిలబస్ అయితే సేమ్ ఉంది కానీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే కంప్లీట్గా చేంజ్ చేయడం జరిగింది. ఇందులో సెషన్ 1, సెషన్ 2 కలిపి మొత్తంగా మనకి మార్కుల వారీగా చూసుకున్నట్లయితే 270 మార్కులకి మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంది. సో నేను చెప్పేటువంటి ఈ పర్టికులర్ టాపిక్ వైజ్ వెయిటేజ్ మార్క్స్కి సంబంధించి ఈ టాపిక్స్ని కనుక మీరు ఎక్కువగా ప్రిపేర్ అయినట్లయితే సో మీరు 270కి ఖచ్చితంగా 200+ స్కోర్ అయితే చేయగలుగుతారండి. కాబట్టి చివరి వరకు చూడండి. ఆ టాపిక్స్ ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ని బేస్ చేసుకొని సో వాటికి సంబంధించినటువంటి వెయిటేజ్ మార్క్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. సో దీనితో పాటు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి బెస్ట్ బుక్స్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. చాలామంది తెలుగు మీడియం బుక్స్ అయితే అడిగారు. సో వాటికి సంబంధించి కూడా చెప్తాను. సో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పేటువంటి ఈ పర్టికులర్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. ఎక్కువగా వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి. యాప్టిట్యూడ్ అయినా, రీజనింగ్ అయినా, అలాగే జనరల్ స్టడీస్ జీకే అయినా, అలాగే ఇంగ్లీష్ అయినా కూడా నేను చెప్పేటువంటి టాపిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తే మనకి ఇప్పుడు 270 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంది కదా, 200+ మీరు ఖచ్చితంగా స్కోర్ చేయగలుగుతారండి. సో ఈ పర్టికులర్ వెయిటేజ్ మార్క్స్ అన్నీ కూడా ప్రీవియస్గా మనకి 2022 వరకు జరిగినటువంటి ఈ పర్టికులర్ ఎంటీఎస్ ఎగ్జామినేషన్స్ని బేస్ చేసుకొని ఈ యొక్క లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. ఇందులో ముందుగా రీజనింగ్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి క్లాసిఫికేషన్ అనేటువంటి టాపిక్ నుంచి 3 to 4 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుందండి. సో వెయిటేజ్ ఎక్కువగా ఉన్నటువంటి టాపిక్స్ని ఫస్ట్ ఫోకస్ చేయండి. తర్వాత ఎనాలజీ అనేటువంటి టాపిక్ నుంచి 3 to 4 క్వశ్చన్స్ అయితే వస్తాయి. కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మ్యాట్రిక్స్ నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. సో మ్యాట్రిక్స్ కూడా చూసుకోండి. వర్డ్ ఫార్మేషన్ అనేటువంటి ఈ పర్టికులర్ టాపిక్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా అరేంజింగ్ వర్డ్స్ ఇన్ మీనింగ్ఫుల్ ఆర్డర్ అని చెప్పేసి ఒక టాపిక్ ఉంటుంది. సో 1 to 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంకా వెన్ డయాగ్రామ్ నుంచి చూసుకున్నట్లయితే 1 to 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. డైరెక్షన్ డిస్టెన్సెస్ అంటే మనకి డైరెక్షన్ సెన్స్ టెస్ట్ ఉంటుంది కదా, నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ అని చెప్పేసి. సో దాని నుంచి మనకి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. ఓకే, తర్వాత బ్లడ్ రిలేషన్స్ నుంచి 2 క్వశ్చన్స్ మ్యాక్సిమం అయితే వస్తాయండి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. తర్వాత మిస్సింగ్ నంబర్స్ నుంచి 1 to 4 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంకా పజిల్స్ నుంచి చూసుకున్నట్లయితే 2 to 4 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇంకా సిరీస్ నుంచి నంబర్ సిరీస్ కావచ్చు, లెటర్ సిరీస్ కావచ్చు, వీటి నుంచి 4 to 6 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. తర్వాత వర్బల్ అండ్ నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి 5 to 6 క్వశ్చన్స్ అయితే వస్తాయండి. సో ఈ విధంగా మనకి రీజనింగ్కి సంబంధించి వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. సో ఈ టాపిక్స్ ఎక్కువగా మనకి వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో టాపిక్స్ వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి ఫస్ట్. తర్వాత యాప్టిట్యూడ్కి సంబంధించి యాప్టిట్యూడ్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి సింప్లిఫికేషన్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంట్రెస్ట్ నుండి అది సింపుల్ ఇంట్రెస్ట్ కావచ్చు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావచ్చు, ఖచ్చితంగా 3 క్వశ్చన్స్ వరకు రావడానికి అవకాశం అయితే ఉంది. అట్లీస్ట్ ఒక 2 క్వశ్చన్స్ అడుగుతారు. 2 కాకపోతే ఎంత చీప్గా వేసుకున్న ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా ఎస్ఐ అండ్ సిఐ నుంచి వస్తుంది. తర్వాత పర్సంటేజెస్ నుంచి మనకి 1 to 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. తర్వాత రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ నుంచి 1 to 2 క్వశ్చన్స్, యావరేజెస్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ నుంచి ఏజెస్కి సంబంధించి వస్తే ఒక క్వశ్చన్ రావచ్చు, లేదా అసలు అడగకపోవచ్చు. తర్వాత స్పీడ్, డిస్టెన్స్, టైమ్ ఎస్డిటి నుంచి మనకి 2 to 3 క్వశ్చన్స్ అయితే అడుగుతారండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇంకా ప్రాఫిట్ అండ్ లాస్ సో ఎక్కువ టైం తీసుకునేటువంటి టాపిక్ అండ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. 5 to 7 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత నంబర్ సిరీస్ నుంచి మనకి ఒక క్వశ్చన్ రావచ్చు, లేదా అసలు రాకపోవచ్చు. నంబర్ సిస్టమ్ నుంచి కూడా వస్తే ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. తర్వాత మెన్సురేషన్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. తర్వాత చూసుకున్నట్లయితే డేటా ఇంటర్ప్రిటేషన్, అది టేబులర్ కావచ్చు, లేకపోతే పై చార్ట్ కావచ్చు. ఈ విధంగా మనకి
డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి ఒక 2 to 3 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఓకే, సో ఒక పై చార్ట్ ఇచ్చేసి దాని కింద మనకు ఒక 3 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట. సో ఈ విధంగా ఉంటుంది. తర్వాత టైమ్ అండ్ వర్క్ మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. 1 to 3 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంకా ప్రాబ్లమ్స్ ఆన్ మిక్స్చర్ టాపిక్ నుంచి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక క్వశ్చన్ రావచ్చు లేదా రాకపోవచ్చు. ఇంకా మనకి అడ్వాన్స్డ్ మ్యాథ్స్ అండి ఈ 3 కూడా. సో అడ్వాన్స్డ్ మ్యాథ్స్ కూడా మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. సో ఆల్జీబ్రా మనకి చాలా ఈజీ టాపిక్ అండ్ ట్రిగ్నోమెట్రీ కూడా ఈజీగానే ఉంటుంది కాబట్టి ఈ 2 ఖచ్చితంగా చూసుకోండి. ఆల్జీబ్రా నుంచి 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా ట్రిగ్నోమెట్రీ నుంచి వస్తే ఒక క్వశ్చన్ ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంది. జామెట్రీ నుంచి కూడా ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం అయితే ఉంది. సో ఇవన్నీ కూడా బేసిక్సే అడుగుతాడు. ఓకే, పైన ఇచ్చినటువంటి టాపిక్స్ కూడా మనకి బేసిక్సే ఒక 10th స్టాండర్డ్ లెవెల్లో ఉంటాయి. అలాగని ఈజీగా తీసుకోవద్దు మీరు, కొంచెం మంచిగానే ఓకే బాగా డెప్త్లో ప్రిపేర్ అవ్వండి. సో ఇవి యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి టాపిక్ వైజ్ వెయిటేజ్ మార్క్స్ అనమాట. తర్వాత జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి 5 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయండి. ఒక పాసేజ్ ఇచ్చి మనకి 5 క్వశ్చన్స్ అయితే ఇస్తాడు. తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నుంచి 3 క్వశ్చన్స్ అయితే వస్తాయి. స్పెల్లింగ్స్ నుంచి కరెక్ట్లీ స్పెల్స్ వర్డ్స్ ఏంటనేది చెక్ చేయమంటాడు. 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. ఇంకా ఫ్రేజెస్ అండ్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటాం కదా, వాటి నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. రెండు క్వశ్చన్స్లో ఒకటి మనకి సినానిమ్, ఇంకొకటి యాంటానిమ్ అయితే అడుగుతాడు. లేదంటే 2 సినానిమ్స్ ఇవ్వచ్చు లేదా 2 యాంటానిమ్స్ ఈ విధంగా ఇవ్వచ్చు. తర్వాత 1 word సబ్స్టిట్యూషన్స్ వచ్చేసి 3 క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా సెంటెన్స్ కరెక్షన్కి సంబంధించి 4 క్వశ్చన్స్ వస్తాయి. ఎర్రర్ స్పాటింగ్ నుంచి ఓకే ఎర్రర్ డిటెక్షన్కి సంబంధించి 3 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఇంగ్లీష్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. తర్వాత జనరల్ అవేర్నెస్ లేదా జీకే నుంచి చూసుకున్నట్లయితే మనకి స్టాటిక్ జీకే నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయండి. సో ఇందులో మనకి స్టాటిక్ జీకే మనకి ఏవైతే ఎప్పుడు మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎప్పుడు ఒకే విధంగా ఉండేటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో, ఎటువంటి చేంజెస్ చేయనటువంటి క్వశ్చన్స్, వాటి నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా కరెంట్ అఫైర్స్ నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా అదర్ క్వశ్చన్స్ అంటే వేరే టాపిక్స్ ఏమైనా ఉంటే మనకి వాటి నుంచి ఒక 5 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇందులో మనకి స్టాటిక్ జీకేలో చూసుకున్నట్లయితే ఇండియన్ పాలిటీ నుంచి, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ నుంచి, అలాగే జనరల్ సైన్స్ నుంచి, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా కరెంట్ అఫైర్స్ నుంచి మ్యాక్సిమం 10 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది. 10 వస్తాయని చెప్పేసి చెప్పలేం, కానీ 10 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. మినిమం 5 అయితే ఖచ్చితంగా వస్తాయి. తర్వాత మిగిలినటువంటి టాపిక్స్ మనకి ఏవైతే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, వాటి నుంచి ఒక 5 క్వశ్చన్స్ వరకు రావచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా మీరు జీకేకి సంబంధించి చూసుకోండి. ఓకే, సో ఈ విధంగా మీరు ఈ టాపిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. సో ఇంగ్లీషు అలాగే మీరు రీజనింగు మీకు స్కోరింగ్ చేసుకునేటువంటి టాపిక్ అనమాట. ఓకే, సో మనకి యాప్టిట్యూడ్ వచ్చేసి కొంచెం టైం తీసుకుంటుంది. చాలా ఫాస్ట్గా చేయడానికి మీరు ప్రాక్టీస్ అయితే చేయాలి. సో తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ని సాల్వ్ చేయగలగాలన్నమాట. సో మీకు 45 minutes టైం అయితే ఉంది ఈసారి. సో యాప్టిట్యూడ్ రీజనింగ్కి కలిపి 45 minutes టైం అయితే ఇచ్చారు. ఈ 45 minutesలో మీరు రీజనింగ్ చేయాలి, అలాగే యాప్టిట్యూడ్ చేయాలి. కాబట్టి సో యాప్టిట్యూడ్ని మీరు చాలా ఫాస్ట్గా చేయడానికి మీరు ట్రై చేయాలి. సో అలా చేయాలి అంటే మీకు షార్ట్ కట్ మెథడ్స్ బాగా వచ్చి ఉండాలన్నమాట. కాబట్టి సో యాప్టిట్యూడ్కి సంబంధించి ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. రీజనింగ్ కూడా మీరు తక్కువగా తీసుకోవద్దు. మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే ఎస్ఎస్సిలో రీజనింగ్ అనమాట. సో స్కోరింగ్ సబ్జెక్ట్లో మనకి ఫస్ట్ రీజనింగ్ ఉంటే తర్వాత ఇంగ్లీష్ ఉంటుంది, తర్వాత జీకే ఉంటుంది, తర్వాత మ్యాథ్స్ ఉంటుందన్నమాట. సో మ్యాథ్స్ ఎందుకు తక్కువగా పెట్టాను అంటే మ్యాథ్స్కి చాలామందికి టైం తీసుకుంటుంది. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా అప్లై చేస్తూ ఉంటారు. సో మ్యాథ్స్కి టైం పడుతుంది కాబట్టి కొన్ని క్వశ్చన్స్ వదిలేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి మీరు మ్యాథ్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి. సో దానిలో కూడా మంచి స్కోర్ చేయడానికి ట్రై చేయండి. అయితే మనకి రీజనింగ్ ప్లస్ మ్యాథ్స్ యాప్టిట్యూడ్ ఈ 2 కలిపి మనకి సెక్షనల్ ఈ పర్టికులర్ సెషన్కి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. జీకేకి అలాగే ఇంగ్లీష్కి ఈ రెండింటికి కలిపి మనకి నెగిటివ్ మార్క్ అయితే ఇచ్చారు. 1 మార్క్ నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో ఈ రెండింటికి సంబంధించినటువంటి పర్టికులర్ పేపర్కి అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. సో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. రీజనింగ్ ప్లస్ మ్యాథ్స్కి సంబంధించి మీకు ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోతే ఆ క్వశ్చన్ మీరు టిక్ చేసేయచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. బట్ ఇంగ్లీష్ అండ్ జీకేకి సంబంధించి చూసుకుంటే మీకు నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి 100% తెలిసినటువంటి క్వశ్చన్నే మీరు ఆన్సర్ చేయాలి, లేదంటే మీరు మార్క్స్ లూజ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఈ టాపిక్స్ అయితే చూసుకోండి. సో వీటికి సంబంధించిన క్లాసెస్ కూడా చేస్తాను, మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఇప్పుడు బెస్ట్ బుక్స్ ఏంటనేది చూద్దాము. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పేటువంటి బుక్స్ లిస్ట్ అంతా కూడా స్టాండర్డ్ బుక్స్ అండి. మీరు ఎటువంటి డౌట్ లేకుండా కొనుక్కోవచ్చు. ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి ఆల్రెడీ బుక్స్కి సంబంధించినటువంటి లిస్టు నిన్ననే ఒక వీడియోలో చెప్పాను. సో ఇప్పుడు కూడా చెప్తున్నాను. సో ఇప్పుడు మీరు ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, సిజిఎల్, జీడీ లాంటి
ఎగ్జామ్స్కి ఎస్ఎస్సి రిలేటెడ్ ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా కూడా ఈ బుక్స్ ఖచ్చితంగా తీసుకోండి, మీకు 100% యూజ్ అవుతాయి. సో ఇందులో మీకు చూసుకున్నట్లయితే అర్థమెటిక్కి సంబంధించి ఫస్ట్ ఆర్ఎస్ అగర్వాల్ తీసుకోండి, సబ్జెక్ట్ రావాలి ఫస్ట్. తర్వాత కిరణ్ ప్రకాశన్ అని చెప్పేసి బుక్ ఉంటుంది, లింక్ కూడా ఇచ్చాను, ఈ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు డైరెక్ట్గా అమెజాన్ నుంచి కొనుక్కోండి. ఓకే, సో ఇక్కడ మీకు కిరణ్ ప్రకాశన్ అని చెప్పేసి 1997 నుంచి 2022 వరకు అడిగినటువంటి ఎస్ఎస్సిలో అడిగినటువంటి అన్ని ఎగ్జామినేషన్స్ యొక్క క్వశ్చన్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఎస్ఎస్సి అనగానే మనకి ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ని రిపీట్ చేసేటువంటి రిక్రూట్మెంట్ కాబట్టి మీరు ప్రీవియస్ ఎగ్జామ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ని బాగా ప్రాక్టీస్ చేయాలి అంటే ఈ బుక్ ఖచ్చితంగా కొనుక్కోవాలి. సో ప్రాక్టీస్ కంటే ముందు మీకు సబ్జెక్ట్ రావాలి కాబట్టి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ తీసుకోండి. తర్వాత రీజనింగ్కి సంబంధించి ఇక్కడ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ మీకు 100% యూజ్ అవుతుంది. తర్వాత కిరణ్ ప్రకాశన్ బుక్ కూడా తీసుకోండి. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే జనరల్ స్టడీస్కి సంబంధించి మనకి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం వరకు లూసెంట్స్ జీకే అని చెప్పేసి బుక్ ఉంటుంది, సబ్జెక్ట్ మీరు నేర్చుకోవాలి ఫస్ట్. సో లూసెంట్స్ జీకే తీసుకోండి, అన్ని టాపిక్స్ అయితే ఉంటాయి. తర్వాత కిరణ్ ప్రకాశన్ అని చెప్పేసి బుక్ ఉంటుందండి, 1997 నుంచి 2022 వరకు అడిగినటువంటి బిట్స్ అన్నీ కూడా ఎస్ఎస్సికి సంబంధించిన బిట్స్ అన్నీ కూడా ఈ బుక్లో ఉంటాయి. సో ఈ బుక్ అయితే తీసుకోండి. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఫస్ట్ మీకు సబ్జెక్ట్ రావాలండి, గ్రామర్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి అంటే ప్లింత్ టు పారామౌంట్ బై నీతు సింగ్ అని చెప్పేసి ఒక బుక్ ఉంటుంది. సో 2 వాల్యూమ్స్ ఉంటాయి, వాల్యూమ్ 1 తీసుకున్నా సరిపోతుంది, లేదా వాల్యూమ్ 2 కూడా తీసుకుంటే ఎక్స్ట్రా టాపిక్స్ కూడా ఉంటాయి మీకు, కాబట్టి ఈ 2 బుక్స్ తీసుకోండి. మీకు ఇవన్నీ కూడా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పనికొస్తాయండి. ఓకే, తర్వాత మీరు ప్రాక్టీస్ చేయాలండి, ఇంగ్లీష్కి సంబంధించి మనకి ప్రీవియస్ బిట్సే రిపీట్ చేస్తాడు ఎస్ఎస్సిలో, కాబట్టి కిరణ్ ప్రకాశన్ ప్రీవియస్ పేపర్స్కి సంబంధించినటువంటి బుక్ అయితే తీసుకోండి. సో ఇవి ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి బుక్స్ లిస్టు. సో ఇప్పుడు తెలుగు మీడియంకి సంబంధించినటువంటి బుక్స్ అయితే చూద్దాము. ఇందులో జీకేకి సంబంధించి చూసుకున్నట్లయితే హైటెక్ విజయ రహస్యం అని చెప్పేసి ఒక బుక్ అయితే ఉంటుంది. సో ఈ బుక్ మీకు సరిపోతుంది, బట్ మీకు సరిపోదు అనుకుంటే మీరు ఇక్కడ 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి ఆ పర్టికులర్ జీకేకి సంబంధించినటువంటి ఓకే జాగ్రఫీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, అలాగే ఇండియన్ పాలిటీ కావచ్చు, ఇంకా జనరల్ సైన్స్కి సంబంధించిన బుక్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఇంకా ఎకానమీకి సంబంధించినటువంటి ఏవైతే ఆర్థిక శాస్త్రం అని చెప్పేసి చిన్నపిల్లలకి 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏవైతే ఉంటాయో ముఖ్యంగా 10th 9thకి సంబంధించినటువంటి బుక్స్ ఇవి మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఎస్సీఆర్టీ బుక్స్ కానీ లేదా ఎన్సీఆర్టీ బుక్స్ కానీ ఓకే, సో ఇవి మీరు చదివినా మీకు సరిపోతుంది తెలుగు మీడియం వారికి. ఎన్సీఆర్టీ ఐ థింక్ తెలుగులో ఉండకపోవచ్చు, ఎస్సీఆర్టీ అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించి ఇవన్నీ వద్దు అనుకుంటే జీకేకి సంబంధించి హైటెక్ విజయ రహస్యం కానీ లేదా విజేత కాంపిటీషన్స్ కానీ తీసుకోండి. మ్యాక్సిమం హైటెక్ విజయ రహస్యం బుక్నే ప్రిఫర్ చేయండి. ఓకే, ఇంకా తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ రీజనింగ్కి సంబంధించి చూసుకున్నట్లయితే విజేత కాంపిటీషన్స్ బుక్ మీకు సరిపోతుందండి. సో విజేత కాంపిటీషన్స్ బుక్ తీసుకోండి. ఇంకా యాప్టిట్యూడ్కి సంబంధించి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ మనకి తెలుగులో కూడా అవైలబుల్లో ఉంది, సో ఇది తీసుకోవచ్చు. ఇంక ఇంగ్లీష్కి సంబంధించి ఖచ్చితంగా మీరు ప్లింత్ టు పారామౌంట్ బై నీతు సింగ్ అని చెప్పేసి బుక్ పైన సజెస్ట్ చేశాను కదా, సో ఆ బుక్ తీసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా ఈ బుక్స్ అయితే మీరైతే తీసుకోండి, నేనైతే సజెస్ట్ చేస్తున్నాను. తెలుగు మీడియంకి సంబంధించి, ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి. ఇంగ్లీష్ మీడియం అయితే ఇవి 100% డ్యామ్ షూర్, మీరు డౌట్ లేకుండా తీసుకోవచ్చు. సో ఎవరినైనా అడగండి ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి వారిని, ఈ బుక్స్ మీకు 100% మీకు మంచి బెనిఫిట్ని అయితే ఇస్తాయి ఈ బుక్స్ చదివితే. ఓకే, సో ఇవి నేను మీకు చెప్పాలనుకుంది. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.